ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాధవ్ టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ను, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. అయితే లోకేష్కు మాధవ్ బహుకరించిన ఓ గిఫ్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. భారత సాంస్కృతిక వైభవం పేరుతో అఖండ భారత్ మ్యాప్ను మాధవ్ లోకేష్కు బహుకరించారు. అందులో దేశంలోని రాష్ట్రాలు, ఆ ప్రాంతాల్లోని గొప్ప వ్యక్తులు, అలాగే పక్క దేశాల పాత పేర్లు, ఒకప్పుడు భారత్లో అవి ఎలా అంతర్భాగంగా ఉండేయో ఆ విధానం మొత్తాన్ని మ్యాప్లో డీటెయిల్గా వివరించారు. అయితే ఈ మ్యాప్లో తెలంగాణ పటానికి గుర్తింపు లేకపోవడం వివాదానికి కారణమైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గుర్తించకుండా ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ వాసులను అవమానించారు అంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా ప్రధాని మోదీని ట్యాగ్ చేసి మరీ మాధవ్ తీరును ఖండించారు. 70 ఏళ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇదేనా మీ పార్టీ ఇచ్చే గుర్తింపు అంటూ తన ఆగ్రహాన్ని ట్వీట్లో వ్యక్తం చేశారు కేటీఆర్. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఇది తెలంగాణపై వివక్ష, ఆంధ్ర బీజేపీ నాయకుల అహంకారాన్ని సూచిస్తోందంటూ మండిపడ్డారు. ఇది ఫోటో కొంచెం జూమ్ చేస్తే చేయరు కెమెరా సోదరులారా, తెలిసిపోతుంది జనాలకు. ఈ ఫోటోలో ఉన్నటువంటి పెద్దలు, ఒక పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, మంత్రివర్యులైనటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా మన్నీ మధ్యనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి, బీజేపీకి అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి ఒక మాధవ్ గారు. మీరు స్పష్టంగా జూమ్ చేసి గనక ఈ మ్యాప్ను మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్. ఇది ఈ భారతదేశ మ్యాప్లో గనక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి గనక మీరు చూసినట్లయితే మిత్రులారా, దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది, కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి, ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈజ్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ, తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరో కింది స్థాయి తెలుగుదేశం కార్యకర్తనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కింది స్థాయి కార్యకర్తనో గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారైనా ఒకవేళ ఈ పటాన్ని గనక వాళ్ళ చేతుల్లో పట్టుకొని గనక ఫోటోలు దిగి ఉంటే బహుశా అంత బాధ కలిగి ఉండేది కాదు. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా మేము వెలగబడతాము అని చెప్పని రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ గారు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు ఇద్దరు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, పోరాటాలను, త్యాగాలను మొత్తం గుర్తించినట్లుగా, అవమానించినట్లుగా ఈ మ్యాప్ను పట్టుకొని ఫోటోలు దిగటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన కావచ్చు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది అవమానం. ఇది కేవలం ఏదో నిర్లక్ష్యంతో గుర్తించినటువంటి అంశం కాదు. కావాలని చెప్పని వాళ్ళ తెలంగాణ యొక్క అస్తిత్వం పైన, తెలంగాణ సంస్కృతి పైన, తెలంగాణ ఉద్యమ పోరాటం పైన, తెలంగాణ గుర్తు పైన ఇవాళ దాడి చేసినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ సైకలాజికల్ అసాల్ట్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ వయలేషన్.